ఇటీవలే కత్తిదాడికి గురై ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భోపాల్ నవాబుల వంశానికి చెందిన సైఫ్ దాదాపు 15,000 కోట్ల రూపాయల విలువైన వారసత్వ ఆస్తుల కోసం న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దశాబ్దాల నాటి కేసు అనేకానేక మలుపులు తిరుగుతోంది. ఈ ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పరిధిలోకి వస్తాయా, చట్టబద్ధంగా సైఫ్ అలీ ఖాన్కు దక్కుతాయా అనే చిక్కులు ఎదురయ్యాయి. సైఫ్ ఇప్పుడు కేంద్ర హోంశాఖతో న్యాయ పోరాటం చేస్తున్నారు. వారసత్వ ఆస్తి అంటే మమకారం ఎవరికుండదు. అందున ఆస్తులు కళ్ల ముందే దూరం అయిపోతుంటే ఎవరు తట్టుకోగలరు? బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. న్యాయ పోరాటం చేయకపోతే దాదాపు 15,000 కోట్ల రూపాయల విలువైన వారసత్వ సంపద కళ్ల ముందే కేంద్ర ప్రభుత్వానికి సొంతమైపోతుంది. ఇటీవల సొంత ఇంటిలో కత్తిపోటు దాడికి గురై ఆసుపత్రిలో కోలుకుని బయటికి వచ్చిన సైఫ్ అలీ ఖాన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ఈ ఘటనకు ఆస్తుల కేసుకు ఎలాంటి సంబంధం లేదు. అసలు భోపాల్ పటౌడీ నవాబుల వంశానికి చెందిన ఆస్తులకు సైఫ్ అలీ ఖాన్కు ఏంటి సంబంధం? ఈ ఆస్తులు అసలు ఎనిమీ ప్రాపర్టీస్గా ఎందుకు మారాయి? ఇందులో మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖకు సంబంధమేంటి? ఈ సంపద సైఫ్ అలీ ఖాన్కు దక్కుతుందా? దశాబ్దాలుగా కోర్టుల్లో నలుగుతున్న ఈ కేసులు మలుపులు తిరుగుతూ హాట్ టాపిక్గా మారిపోయింది. ఇప్పుడు అసలు వివరాల్లోకి వెళ్దాం. స్వాతంత్ర్యానికి ముందు దేశంలోని 500కు పైగా ఉన్న సంస్థానాల్లో భోపాల్ ఒకటి. ప్రస్తుత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విస్తరించిన ఈ సంస్థానాన్ని పటౌడీ నవాబులు పాలించేవారు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి మొహమ్మద్ హమీదుల్లాహ్ చివరి నవాబుగా ఉన్నారు. ఈ రాజవంశానికి 15,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ హమీదుల్లాహ్ తదనంతరం ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ బేగంకి దక్కాల్సి ఉంది. అయితే ఆమె దేశ విభజన తర్వాత ఏర్పడ్డ పాకిస్తాన్కు 1950లో వెళ్లిపోయారు. అబీదా సుల్తాన్ బేగంకు వారసులు భారత్లో ఎవరూ లేరు. ఆ తర్వాత 1960లో నవాబ్ హమీదుల్లాహ్ మరణించారు. దీంతో అబీదా సుల్తాన్ బేగంకు చెందిన ఆస్తులు చట్టప్రకారం శత్రువు ఆస్తులుగా మారాయి. ఇవి కేంద్ర హోంశాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ పర్యవేక్షణలోకి మారాయి. మరోవైపు హమీదుల్లా రెండో కూతురు సాజిదా సుల్తాన్ బేగం తెరమీదికి వచ్చింది. ఆమె ఇఫ్తిఖర్ అలీ ఖాన్ను వివాహమాడారు. తండ్రి ఆస్తులు వారసత్వంగా తనకే వస్తాయని ఆమె భారత ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సమ్మతిస్తూ 1962 జనవరి 10న కేంద్రం ఒక ఉత్తర్వు జారీ చేసింది. అయితే హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబీదా మాత్రమే అని, ఆమె పాక్కు వలస వెళ్లినందువల్ల ఎనిమీ యాక్టు ప్రకారం ఆ ఆస్తులను కాందేశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015లో ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ సాజిదా కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, ఆయన భార్య ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ 2015లో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. మన్సూర్ అలీ ఖాన్ భారత జట్టులో ప్రముఖ క్రికెటర్ టైగర్ పటౌడీగా ఆయనకు గుర్తింపు ఉంది. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, షర్మిలా ఠాగూర్ల కుమారుడే సైఫ్ అలీ ఖాన్. ఈ క్రమంలోనే 2019లో సాజిదాను కూడా వారసురాలిగా గుర్తిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. పటౌడీ ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పరిధిలోకి రావంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు గత డిసెంబర్ 13న రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వాటిని కాందేశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం ఉత్తర్వు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చారు న్యాయమూర్తి. ఈలోగా సైఫ్ అలీ ఖాన్ జనవరి 16వ తేదీన కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చేరారు. ఆయన బాగోగులు చూసుకునేందుకే గడువు సమయం ఆవిరైపోయింది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా లేదా అనేదే అసలు ప్రశ్న. దీన్ని సవాల్ చేస్తూ సైఫ్ కుటుంబం పిటిషన్ దాఖలు చేసిందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదని న్యాయవాదులు తెలిపారు. ఒకవేళ వారు ఆ ఉత్తర్వులను సవాల్ చేయకపోతే ఆ ఆస్తులు కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయని అంటున్నారు. భోపాల్లో సైఫ్ కుటుంబానికి అతడి నానమ్మ సాజిదా సుల్తాన్ నుంచి పలు విలాసవంతమైన భవంతులు వారసత్వంగా వచ్చాయి. దాదాపు 15,000 కోట్ల విలువైన ఆస్తులను దక్కించుకోవాలంటే ఆయన సుదీర్ఘ న్యాయ పోరాటం చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడింది.